హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రోజా నెక్లెస్ తీసుకుని వచ్చేసరికి హాలులో లావణ్య ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది. నిజంగానే చెప్తున్నాను. నాకు చచ్చిపోవాలన్నంత విరక్తిగా ఉంది. ఈరోజు నిన్ను చూడకపోతే నిజంగానే చచ్చిపోతాను. అబ్బా! సాయంత్రం 6 గంటలకా అప్పటి వరకు ఏం చేయను నేను? ఓకే. బై అంటూ పెట్టేసింది. లావణ్య ముఖంలో క్షణం క్రితం కనిపించిన దుఃఖం, అసంతృప్తి నామమాత్రం కూడా లేదు. లావణ్య ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎవరో రోజాకి తేలికగానే ఊహించుకోగలిగింది. లావణ్య ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి రోజా కనిపించగానే, "నేను జేమ్స్‌కి ఫోన్ చేశాను. సాయంత్రం వెళ్లి రాత్రి 2 గంటల వరకు ఇంటికి తిరిగి రానని చెప్పు" అంది కసిగా చూస్తూ. రోజా ఆ మాటలు వినిపించుకొనట్టే జేమ్స్‌ని చూపిస్తానని చెప్పి చూపించలేదు కదూ! అంది తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో. ఏది? ఇంటికి రమ్మనమని పిలిస్తే వస్తానంటాడే తప్ప రానే రాడు. ఈసారి దీపావళికి ఊరుకోను. భోజనానికి పిలుస్తాను. ఏం మనిషో ఎదురుగా ఉంటే ప్రాణం తీసిచ్చేలా మాట్లాడతాడు. కాస్త కనుమరుగైతే అసలు గుర్తే ఉండనట్టు ప్రవర్తిస్తాడు. మగాళ్ళంతా మగాళ్ళంతే. అందుకే నమ్మకూడదు అని నాలుక చివరదాకా వచ్చిన మాటల్ని ఎలాగో నిగ్రహించుకున్న రోజా, నేను కుట్టి ఇచ్చిన జేబురుమాలు ఇచ్చారా? అని అడిగింది. హుహు. ఈరోజు ఇస్తాను. అతను నాకు కనిపిస్తే ఒక మాట చెప్పాలి. ఏమని? మా లావణ్య ఆలోచనల నిండా మీరేనని. లావణ్య నవ్వింది. రోజా తేలికగా ఊపిరి పీల్చింది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి మాట్లాడుతున్న రోజా అంది. ఎందుకు? పనుంది. ఏమిటది? చెప్పకూడదా? తినబోతూ రుచి అడగడం దేనికి? వడ్డించబోయేది హితవు అవుతుందో కాదో తెలుసుకుందామని. అవుతుంది. మీకిష్టమైందే. ఏమిటబ్బా అది? లావణ్య బుద్ధిమంతురాల్లా కళ్ళు మూసుకుంది. నేను తెరవమనే వరకు తెరవకూడదు. సరేనా? సరేనన్నట్లు తల ఊపింది. రోజా లావణ్య వెనకగా వచ్చి నెక్లెస్ తీసి లావణ్య మెడలో పెట్టింది. నెక్లెస్ స్పర్శ ఒంటికి తగలగానే ఉలిక్కిపడిన లావణ్య వేళ్లతో తడిమి కళ్ళు తెరిచి చూసింది. వెంటనే రోజా వైపు తిరుగుతూ, "ఇదెందుకు తెచ్చావు? ఎవరు తెమ్మన్నారు నిన్ను?" అంటూ వెంటనే తీసేయబోయింది. "వద్దు వద్దు. తీసేయవద్దు. చాలా బాగుంది." రోజా బ్రతిమలాడుతున్నట్టుగా చేతులు పట్టి ఆపేస్తూ అంది. లావణ్య ఎర్రబడిన మొహంతో కోపంగా చూస్తూ అంది. "నేను దీనికోసం ఏడుస్తున్నానని నువ్వనుకుంటే చాలా పొరపాటు పడ్డావన్నమాటే. నేను బాధపడింది నాన్నగారి మాటలకి. ఆయన మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి నాకు. బాధ్యత లేదట. ఇంటి విషయం పట్టదట. గాలిపటంలా తిరుగుతున్నానట. బాధ్యత? ఎవరి బాధ్యత తీసుకోవాలి నేను? ఆయనకు నా నీడ అంటేనే గిట్టదయ్యే. రాధ సంగతి సరే సరి. నువ్వొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావుగా. పరాయి పిల్లని ముక్కు మొహం తెలియని నీ మీద చూపుతున్న అపేక్షలు వెయ్యో వంతైనా నా మీద చూపుతున్నారా? ప్రపంచంలో ఇంతమంది తల్లిదండ్రులున్నారు. ఇలాంటి తండ్రి ఎక్కడా ఉండడేమో. నా తోటి వాళ్ళ కుటుంబాలు చూస్తుంటే నాకెంతో ఈర్ష్యగా కనిపిస్తుంది. వాళ్ళకి పిల్లలు ఎలాంటి వాళ్ళైనా గానీ ఎంత గారాబంగా, విలువగా చూస్తారో. నేనేం పాపం చేశానని నాకీ దురదృష్టం. పైగా ఆ మాటలు విని గాలిపటంలా తిరుగుతున్నానా నేను? నగలున్నప్పుడు తప్ప అది వెన్నెల విసనకర్రగా చూసేవాళ్ళనుకుంటే నేనేం చేయను? వీళ్ళ సాహసం. నేను నాకు లేని బాధలు నటించాలన్న మాట. అసలు, అసలు నేనెట్లా పోతే వీళ్ళకెందుకు? నా వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగడం లేదే. వాళ్ళ విషయాలు నేను పట్టించుకోనప్పుడు, నా విషయాలు వాళ్ళెందుకు పట్టించుకోవాలి? పోనీ అందరి సంగతి వదిలేయి. వాళ్ళకి పని పాట లేదనుకుంటాను. కానీ నా కన్న తండ్రి నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఆవేశంగా జవాబు చెప్పమన్నట్టుగా అడిగింది లావణ్య. రోజా శాంతంగా, మృదువుగా సమాధానం చెప్పింది. మీరు చెప్పింది నిజమే. కానీ మీ ఇద్దరి మధ్యన విషయం అడ్డుగా నిలుస్తోంది. ఈ అభిప్రాయ భేదమనేది చాలా బాధాకరమైంది. అయినా ఎవరో చేసేదని ఎందుకు బాధపడతారు? ప్లాన్ చేసుకోవడం మీరే ఎందుకు గ్రహించరు? లావణ్య కొత్త విషయం వింటున్నట్టుగా నిలబడింది. ఇంతలో వంటవాడు రోజాని కేక వేయటంలో రోజా లోపలికి వెళ్ళబోతూ ఆగి, లావణ్య మీరెప్పుడూ సుఖంగా, సంతోషంగా లో చాలా లేని బాధలు ఊహించుకుని ఉన్న సుఖం పాడు చేసుకుంటారు. అలాంటి తెలివి తక్కువ మనిషి వెళ్ళిపోయింది. సమవయస్కుల మనిషి చూసి వెళ్ళిపోయింది. ఇది తగినప్పుడే చేసుకోవాలి. ఆయనకి తన మాట మీద
ఇచ్చి కూడా విలువ లేదు. కానీ రోజా మాట అంటే ఎంత విలువ. ఏకంగా రోజా మాట కాదనలేకే ఇచ్చుంటాడు. పాషాణం లాంటి ఆ మనిషిలో ఇలాంటి మెత్తదనం రావడానికి కారణం ఏంటి? రోజా ఏ మంత్రం వేసింది? అసలు రోజాకి తన మీద ఎందుకింత ఆసక్తి? ఈ మధ్య తరచుగా తనని తృప్తిపరచడానికి మహా తాపత్రయపడుతోంది. ఈ సంఘటనకి చక్కటి ఉదాహరణ. నెక్లెస్ ఇచ్చినంత మాత్రాన తలసిపోని కాబోలు ఎదురు ఇంట్లో ప్రవేశించింది. హుహు. ప్రవేశించలేదు. రాధ ఎలాగూ నోరేంది. ఆయనకు అంత మంచి ఇక ఎటొచ్చినా తను మెల్ తను మంచిగా చేసుకోవాలి కాబట్టి రోజు ఇంట్లో అన్నది అని ఎక్కువగా సంతోషించింది. రోజు కనిపించింది. ఇంకా అదంతా అసలు ఏనాడు పోనీ తండ్రి ఏమో ఎవరికి తెలుసు. మెల్లగా రోజాకి అది కూడా సమయం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. రోజా రాణి గారి జీవన థాంక్ యూ ఫర్ వాచింగ్.